హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ఇంట్రెస్ట్ కామర్స్ అండ్ టెక్నాలజీ మధ్య ఉంటే అకౌంట్స్ బిజినెస్తో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే బీకామ్ కంప్యూటర్ కోర్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో ఈరోజు మనం ఈ బీకామ్ కంప్యూటర్స్ గురించి, అంతేకాకుండా ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్ ఏముంటాయి అండ్ బీకామ్ చేసిన తర్వాత కెరియర్ పాత్స్ ఎలా చూస్ చేసుకోవచ్చు, అంతేకాకుండా శాలరీ డీటెయిల్స్ అండ్ హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు బీకామ్ కంప్యూటర్స్ అంటే ఏంటి చూద్దాం. బీకామ్ కంప్యూటర్స్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది ఒక 3 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. కామర్స్ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ అప్లికేషన్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ బాగా చేస్తుంది ఈ కోర్స్. ఈ కోర్సులో స్టూడెంట్స్కి అకౌంటింగ్, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ టూల్స్ యూజ్ చేయడం గురించి నేర్పిస్తారు. ఇది మోడర్న్ డే బిజినెస్ నీడ్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఈ కోర్స్కి ఎవరైతే ఎలిజిబుల్లో చూద్దాం. బీకామ్ కంప్యూటర్ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఇందులో జాయిన్ అవ్వచ్చు. కానీ కామర్స్ స్టూడెంట్స్కి ఇది బాగా ప్రిఫరబుల్, కానీ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా కాలేజెస్లో డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మెరిట్ ఆర్ ఎంట్రన్స్ టెస్ట్ బట్టి కూడా అడ్మిషన్స్ ఇస్తారు. అండ్ ఈ బీకామ్ కంప్యూటర్స్లో కామర్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని కలిపి నేర్పిస్తారు. అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ లా, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్, టాలీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ ఇన్ C++, పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ నేర్పిస్తారు. అండ్ వెబ్ డిజైనింగ్ బేసిక్స్ నేర్పిస్తారు. అండ్ DBMX కూడా బేసిక్ టు అడ్వాన్స్ నేర్పిస్తారు. ఇది బిజినెస్ ఆపరేషన్స్లో డిజిటల్ టూల్స్ని ఎలా వాడాలో క్లియర్గా నేర్పిస్తాయి. అండ్ మీ బీకామ్ కంప్యూటర్స్ అయిన తర్వాత మీరు కెరియర్స్ కింద ఏవేవి చూస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఏవేవి వాటికి అప్లై చేసుకోవచ్చో కూడా ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ బీకామ్ కంప్యూటర్స్ యూ కెన్ బీ అకౌంటెంట్, డేటా ఎంట్రీ అనలిస్ట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ జాబ్స్, టాలీ ఆపరేటర్, ఈ-కామర్స్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సాఫ్ట్వేర్ టెస్టర్, IT సపోర్ట్ రోల్స్, బ్యాక్ ఆఫీస్ అసిస్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. బిజినెస్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిసి చాలా కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు శాలరీ ఏంటో చూద్దాం. ఫ్రెషర్స్కి స్టార్టింగ్ శాలరీ 2.5 lakhs to 4 lakhs per annum అయితే ఉంటుంది. మీకు టాలీ, MS వర్డ్, బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినప్పుడు శాలరీ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అండ్ ఎడిషనల్ సర్టిఫికేషన్స్తో మీ శాలరీ 6 lakhs plus రీచ్ అవ్వే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మీరు బీకామ్ కంప్యూటర్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మీరు హయ్యర్ స్టడీస్కి ఏవేవి చూస్ చేసుకోవచ్చో చూద్దాం. మీరు బీకామ్ చేసిన తర్వాత ఎంకామ్ అయితే చేయొచ్చు. ఎంకామ్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ కామర్స్ అండ్ MBA మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ మీరు బీకామ్ తర్వాత MCA కూడా చేయొచ్చు. MCA అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ CA, CMA, CS అని ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ సర్టిఫికేషన్స్ కూడా మీరు చేయొచ్చు. అండ్ PG డిప్లొమా ఇన్ డేటా అనలిటిక్స్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. మీ కెరియర్ గోల్స్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు పర్ఫెక్ట్ కోర్స్ని పిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్న్షిప్స్. బీకామ్లో సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్ స్కిల్స్, రిపోర్ట్ జనరేషన్, టీమ్ కొలాబరేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ విత్ CA ఆర్ IT కంపెనీస్. ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో మీకు కాన్ఫిడెన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, బీకామ్ కంప్యూటర్స్ ఈజ్ ఏ గ్రేట్ ఆప్షన్ ఫర్ దోస్ హూ వాంట్ టు కెరియర్ ఇన్ కామర్స్ విత్ టెక్నికల్ ఎడ్జ్. ఇది ట్రెడిషనల్ బీకామ్కి అప్గ్రేడ్ లాగా ఉంటుంది. మోడర్న్ జాబ్ మార్కెట్కి మ్యాచ్ అయ్యే వేలో డిజైన్ చేశారు. మీకు కోర్స్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ బీకామ్ కంప్యూటర్స్లో చదువుదాం అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్స్ రిలేటెడ్ అప్డేట్స్ ఈసారి మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.